దొండకాయ టమాటోకి కావలసినవి ఉల్లిపాయలు, టొమాటోలు, దొండకాయలు. ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి దొండకాయలు వేసుకుందాం. ఈ దొండకాయలు కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. దొండకాయల్ని మూత పెట్టకుండా మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే మూత పెట్టామంటే దాని వాటర్ అంతా దొండకాయల్లో పడిపోయి దొండకాయలు తొందరగా కుక్ అవ్వవు అన్నమాట. ఇలా ఆయిల్లో మగ్గబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది, త్వరగా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. కలర్ కూడా చేంజ్ అవ్వదు. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దొండకాయలు ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేద్దాం. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి మగ్గనిద్దాం. ఉప్పు, కారం, పసుపు వేసేసాము. ఇది ఒకసారి తిప్పేసి మగ్గనిద్దాం బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. గ్లాస్ వాటర్ వేసేస్తున్నాము. ఒక 10 నిమిషాలు ఉడికితే కర్రీ అంతా రెడీ అయినట్లే. ఇలా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు వేసామంటే ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టి చాలా బాగుంటుంది. కర్రీ ఇప్పుడు అయిపోయి ఉంటుందండి. మూత తీసి చూద్దాం. కర్రీ అయిపోయిందండి. ఇంకంతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు చిన్న డౌట్ రావచ్చు, ముక్కలు ఎందుకు ఎంత పెద్దగా కోసారని. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే, అందుకని నేనైతే ఇలా చేశాను. మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఈ కర్రీ మీకు కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.